మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ తుమ్మా బాలరాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ బాలరాజ్ గారు. నమస్తే అండి. సార్ బాలరాజ్ గారు, లాస్ట్ 6-7 months నుంచి మార్కెట్లో ఎంత వాలటాలిటీ ఉందో మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. అంటే దానికి తగ్గట్టు లాస్ట్ 2-3 months నుంచి ఈ ట్రంప్ టారిఫ్ల దెబ్బతో మార్కెట్లు వెలువెల్లాడుతున్నాయి. అయితే ఈ టైంలో ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు చాలా పానిక్ అవుతున్నారు. సో వాళ్ళ మ్యూచువల్ ఫండ్ అమౌంట్స్ని ఆపేసుకుందాము, రెడెంప్షన్ కొట్టేద్దాము, ఫాస్ట్ చేసేద్దాము, లేదంటే కంప్లీట్గా ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోదాం అంటూ కూడా ప్రతి ఒక్కరు ఇలాంటి డైలమా సిచ్యువేషన్లో ఉన్నారు. ఇలాంటి ఒక నెగటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి సో మార్కెట్స్ అనేవి బాగా ఫాల్లో ఉన్నప్పుడు, వాలటాలిటీలో ఉన్నప్పుడు ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పాజిటివ్ ఆలోచనలు చేయాలి అంటారు అసలు? మార్కెట్స్ ఒకటి చేస్తాయండి మనకు, అవి మనని రెస్ట్లెస్ చేస్తాయి. మార్కెట్స్ పైనకి వెళ్తుంటేనేమో మనము అరే ఆపర్చునిటీ లాస్ అయిపోతున్నామే, ప్రైజెస్ పైనకి వెళ్తున్నాయి అని అనుకుంటాం. మార్కెట్స్ కిందికి వెళ్తుంటేనేమో మనం పెట్టిన పెట్టుబడులు ఏమైతే ఉంటాయో అవి లాస్ ఇస్తున్నాయి అనుకుంటాం. మార్కెట్లు ఎక్కడికి వెళ్ళకపోతే, మార్కెట్లు ఎక్కడికి వెళ్ళట్లేదు, బోర్ అయిపోతాం. సో ఏదో ఒకటి చేయాలనే తపన. మార్కెట్స్ ఆర్ యాక్చువల్లీ అన్సర్టెన్. మార్కెట్స్ సర్టెన్ కాదు, అన్సర్టెన్. కాకపోతే ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే దే ట్రై టు ఫైండ్ అవుట్ సర్టెనిటీ. సో ఈ సర్టెనిటీ ఎత్తుక్కోవడానికి స్టాక్ మార్కెట్ న్యూస్ కావచ్చు, వేరే ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవెన్యూస్ ఏమైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఫాలో అవుతూ ఉంటారు అనమాట. సో మనకు రిటర్న్స్ కావాలి అని అంటే రిస్క్ కూడా కావాలి, రిస్క్ కూడా ఉంటుంది. ఒక స్టిక్ని పిక్ చేసామనుకోండి, ఒక స్టిక్ని పిక్ చేస్తే దానికి 2 ఎండ్స్ ఉంటాయి, రైట్? సో నేను ఒకటే ఎండ్ని పిక్ చేస్తానంటే నడవదు. ఒక ఎండ్ని పిక్ చేస్తే ఆటోమేటిక్లీ యూ విల్ ఆల్సో పికప్ ద అదర్ ఎండ్ ఆల్సో. సో వెన్ యూ పికప్ ద రిటర్న్స్ ఎండ్, యూ ఆల్సో పికప్ ద రిస్క్ ఎండ్. రిస్క్ ఉంటుందని ఖచ్చితంగా గమనించాలి. అయితే మన మైండ్ ఏమైతే ఉంటుందో అది ఎలా బిహేవ్ చేస్తుంది అని అంటే, మనం ఏదో ఒకటి చేయాలి, ఖచ్చితంగా చేయాలని చెప్పేసి మన మైండ్ మనకి చెప్తూ ఉంటుంది. సపోజ్ ఇంతకుముందు చెప్పాను కదా, మార్కెట్లు ఎక్కడికి వెళ్ళకపోతే మైండ్ చెప్తుంది అనమాట, ఏదో ఒకటి చెయ్యి, నువ్వు చేయకుండా ఉంటే, ఏమి చేయకపోతే నువ్వు ఇర్రెస్పాన్సిబుల్ అని మనకు మైండ్ చెప్తూ ఉంటుంది అనమాట. సో అసలు యాక్చువల్గా మార్కెట్స్ వాలటైల్ ఉన్నప్పుడు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మార్కెట్స్ వాలటైల్ ఉన్నప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. మన గోల్ ప్రకారం మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాము, మన టైం ఫ్రేమ్ ప్రకారం మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ఇష్యూ ఉండదు మనకు. అయితే మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే, ఇన్వెస్ట్మెంట్స్ వెన్ దెర్ ఇస్ ఏ మిస్ మ్యాచ్ బిట్వీన్ టైమ్ హొరైజన్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైతే ఉంటాయో అవి లాంగ్ టర్మ్ గురించి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రాబ్లం. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైతే ఉంటాయో అవి షార్ట్ టర్మ్ గురించి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రాబ్లం. అంటే ఏంటి? ఉదాహరణకి లాంగ్ టర్మ్ రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉంటాయో, గోల్స్ ఒక 5, 7, 10 సంవత్సరాల తర్వాత గోల్స్ ఏమైతే ఉంటాయో ఆ గోల్స్ గురించి మనం పెట్టుబడి పెట్టాలన్నప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్స్, సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టుబడితే అది పెద్ద ప్రాబ్లం. ఎందుకు ప్రాబ్లము? అక్కడ మనకు రిటర్న్ వచ్చేది 7%, 7.5%, 8% వస్తుంది. అది ఇన్ఫ్లేషన్ని బీట్ చేయదు. సో మన పెట్టుబడులు ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ని బీట్ చేయదో మనకు కావాల్సిన గోల్స్ ఏమైతే ఉంటాయో అవి అచీవ్ చేయలేం, రైట్? ఇక్కడ ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంట్ గోల్ టైం ఫ్రేమ్ మిస్ మ్యాచ్ అవుతుంది. అదే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ షార్ట్ టర్మ్ నీడ్స్ గురించి పెట్టుబడి పెట్టినప్పుడు చాలా పెద్ద ప్రమాదం. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి? ఏ ఇన్వెస్ట్మెంట్స్ అయితే వాలటైల్గా ఉంటాయో, అది బంగారం కావచ్చు, ప్రాపర్టీ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, స్టాక్ మార్కెట్ కూడా కావచ్చు, డైరెక్ట్ స్టాక్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. 5 నుంచి 7 సంవత్సరాల సమయం ఉంటేనే ఇలాంటి పెట్టుబడి పెట్టుకోవాలి. కానీ చాలా మంది షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్స్ గురించి ఇలాంటి పెట్టుబడి పెడతారు. సంవత్సరం తర్వాత అవసరాలు తీర్చుకోవడానికి, 2 సంవత్సరాల తర్వాత అవసరాలు తీర్చుకోవడానికి. షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్ పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే దట్ క్రియేట్స్ మోర్ యాంగ్జైటీ. మార్కెట్లు పడ్డప్పుడు చాలా పానిక్ అవుతారనమాట. అందుగురించే ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ టైం ఫ్రేమ్ 2 మిస్ మ్యాచ్ అవుతాయో దట్ ఈస్ అ ప్రాబ్లం. అదే ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి, లాంగ్ టర్మ్ ప్రోడక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మన గోల్ 8-10 సంవత్సరాల తర్వాత కదా అచీవ్ అయ్యేది. సో ఈ మధ్యలో ఎంత వాలటైల్ అయినా కానీ దట్ ఈస్ యాక్చువల్లీ వాలటిలిటీ ఈజ్ యువర్ ఫ్రెండ్. అవునవును, వాలటిలిటీ ఈజ్ యువర్ ఫ్రెండ్. ఇప్పుడు మనం జనరల్గా బట్టలు కొంటాము, ఎప్పుడు కొంటాము? డిస్కౌంట్ సేల్లో కదా ఉన్నప్పుడు కొనేది, రైట్?
ఇక్కడ కూడా మార్కెట్స్ పడ్డప్పుడు డిస్కౌంట్ సేల్లో దొరుకుతున్నాయి. సో మార్కెట్ లోకి ఎంట్రీ అవ్వడానికి ఒక ఆపర్చునిటీ ఇది. అంతే కదా. యాక్చువల్గా మనం ఎంత డబ్బులు పెడుతున్నాము, మన దగ్గర ఎంత ఆస్తి ఉంది, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. అన్నిటికంటే చాలా ముఖ్యమైనది ఏంటంటే మన మైండ్. ఇట్ ఈస్ నాట్ ద మార్కెట్ హూ ఇస్ ద ఎనిమీ, ఇట్ ఈస్ ద ఇన్వెస్టర్ హూ ఇస్ ద ఎనిమీ ఆఫ్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్. ఇట్ ఈస్ దర్ బిహేవియర్. సో వాళ్ళ బిహేవియర్ని కనుక వాళ్ళు మేనేజ్ చేయగలిగితే మార్కెట్స్ ఎటు పోయినా కానీ ఏమి ఇబ్బంది ఉండదు. మనం అంటాం కదా, మనస్సును జయించిన వాడు జగత్తును జయించగలడు అని చెప్పేసి, రైట్? సో మన మనస్సుని మనం జయించగలిగితే మార్కెట్లు ఎట్లా ఉన్నా కానీ మనం పీస్ ఆఫ్ మైండ్తో ఉంటాం. దానికంటే ముందు మనం కరెక్ట్ స్ట్రాటజీతోని ప్రాసెస్తోని ఇన్వెస్ట్మెంట్ చేసామా లేదా అనేది ముఖ్యం. మనం లాస్ట్ ఎపిసోడ్లో అసెట్ అలొకేషన్ దాని గురించి మాట్లాడడం. సో ప్రాపర్ స్ట్రాటజీ ఉండాలి, ప్రాపర్ ప్రాసెస్ ఉండాలి. సో ఇవి చూసుకొని మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఎటువంటి ఇష్యూ ఉండదు అనమాట. ఖచ్చితంగా మార్కెట్స్ వాలటైల్ ఉన్నప్పుడు మనం ఆ వాలిటిలిటీని మన ఫ్రెండ్ లాగా భావించి, మన దగ్గర సర్ప్లస్ మనీ ఉందనుకోండి, సర్ప్లస్ మనీ ఉండి ఒక 5 సంవత్సరాలకి 7 సంవత్సరాలకు డబ్బులు అవసరం లేదనుకోండి, అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు పెట్టుబడి పెట్టడం ఇంపార్టెంట్. సో మీరు అన్నదానికి నాకు ఒక స్టోరీ గుర్తుకొస్తుందండి. ఓకే, స్టోరీ ఆఫ్ చైనీస్ బ్యాంబూ. సో చైనాలో ఒక ఫార్మర్ ఉండేది. అయితే ఆయన జనరల్గా తన పొలంలో ఈ వెజిటేబుల్స్ అవి ఇవి పండించేవాడు అనమాట. ఇంకా అడిషనల్ ఇన్కమ్ గురించి ఏమైనా చేద్దామని చెప్పేసి అతను ఆలోచిస్తుంటే ఒక అతను చెప్తాడు, నువ్వు చైనీస్ బ్యాంబూ ఫార్మింగ్ ఎందుకు చేయకూడదు అని చెప్పేసి చెప్తారు. అయితే అతను ఏం చేస్తారంటే చైనీస్ బ్యాంబూ విత్తనాలు తీసుకొని అతని పొలంలో పెడతాడు. సైడ్ బై సైడ్ ఈ వెజిటేబుల్స్ అవి ఇవి వస్తూ ఉన్నాయి. అయితే ప్రతిరోజు దానికి కావాల్సిన వాటరింగ్ ఇచ్చేసేసి, ఫర్టిలైజర్ ఇచ్చి, న్యూట్రియన్స్ ఇచ్చేసేసి ఒక సంవత్సరం పాటు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. మామూలుగా మనం ఏదైనా సీడ్ పెట్టామనుకోండి, మనకు ఒక 15 రోజుల్లోనో, వారం రోజుల్లోనో, నెల రోజుల్లోనో మొలకలు వస్తాయి. అయితే ఒక సంవత్సరం జాగ్రత్తగా చూసుకున్న తర్వాత, అతను జాగ్రత్తగా ఒక సంవత్సరం వరకు చూసుకొని కావాల్సిన అన్నీ చేసిన తర్వాత కూడా సంవత్సరం తర్వాత విత్తనం మొలక ఎత్తదు. ఓకే. అయితే ఏం చేస్తాడంటే, అరే ఎందుకు ఎత్తలేదు ఇది విత్తనం మొలక అని చెప్పేసి అతను ఆలోచిస్తూ ఉంటాడు. సరే ఇంకొక సంవత్సరం ట్రై చేద్దామని చెప్పేసి ఇంకొక సంవత్సరం కూడా జాగ్రత్తగా వాటర్ ఇస్తూ ఉంటాడు. దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ ఇస్తాడు, మెన్యూర్ ఇస్తాడు, ఫర్టిలైజర్ ఇస్తాడు. 2 years కష్టపడ్డ తర్వాత, జాగ్రత్తగా చూసుకున్న తర్వాత కూడా మొలకెత్తదు. ఓకే. ఫైనల్గా థర్డ్ ఇయర్ ఏం చేస్తాడంటే, ఇంకా కొంచెం జాగ్రత్తగా మనం చూసుకుందామని చెప్పేసి ఇంకా జాగ్రత్త పడతాడు. సో ఇంకా కావాల్సినవి అన్నీ చేస్తాడు. 3 years వాటర్ పోసిన తర్వాత, అన్నీ చూసుకున్న తర్వాత, 3 సంవత్సరాల తర్వాత కూడా ఏమీ రిజల్ట్ ఉండదు. 4th year వస్తుంది. 4th year వచ్చిన తర్వాత రెగ్యులర్గా చేస్తూ ఉంటాడు అనమాట. మనకి ఇవన్నీ చేస్తున్నాము, 3 సంవత్సరాలు అయిపోయింది, 4వ సంవత్సరంలో మొదలు పెట్టాము, ఇవన్నీ జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నాడు. అతనికి ఫ్రస్ట్రేషన్ రాదా? ఎంత ఫ్రస్ట్రేషన్ రావాలి, ఎంత యాంగ్జైటీ ఉండాలి. నేను నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాను, నా పిల్లల వల్లే చూసుకుంటున్నాను, నీకు కావాల్సినవి అన్నీ చేస్తున్నాను, కానీ నువ్వు నన్ను ద్రోహం చేస్తున్నావు, మోసం చేస్తున్నావు, నాకు ఏమి రిజల్ట్స్ చూపించలేదనే ఒక ఆలోచన రావచ్చు కదా. దాని మీద చాలా సమయాన్ని వెచ్చించాడు, చాలా డబ్బు ఖర్చు పెట్టుంటాడు. ఎంత టైం వేస్ట్ అవుతుంది, ఎంత టైం వేస్ట్. అవును. 4 సంవత్సరాలు జాగ్రత్తగా చూసుకున్న తర్వాత కూడా ఏమీ రిజల్ట్ రాదు. 5 సంవత్సరాలు అవుతుంది. 5th year లో కూడా రెగ్యులర్ గా వాటర్ పోస్తాడు, అన్ని చూసుకుంటాడు, అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు. ఫైనల్ గా 5th year లో చిన్న షూట్ బయటికి వెళ్తుంది. భూమి పైన ఒక 2-3 ఇంచుల షూట్ బయటికి వెళ్తుంది. సో ఆ షూట్ బయటికి వెళ్ళినప్పటి నుంచి నెక్స్ట్ 6 weeks లో, నెక్స్ట్ 6 వారాల్లో ఆ 2-3 ఇంచులు ఉన్న షూట్ కాస్త దాదాపు 90 అడుగుల నుంచి 100 అడుగులు పెరుగుతుంది. 2 ఇంచులది జస్ట్ 6 weeks లో 90 feet to 100 feet పెరుగుతుంది. దీని అర్థం ఏంటి? ఈ ఫార్మర్ కనుక 2 సంవత్సరాల్లో, 3 సంవత్సరాల్లో లేదా 4 సంవత్సరాల్లో అంత ఎఫర్ట్ వేసి వదిలిపెట్టేసి ఉంటే అతనికి ఆ ఫలితం వచ్చేదా? రైట్. మనం టైం ఇవ్వాలి, ఫస్ట్ ఖచ్చితంగా టైం ఇవ్వాలి. మన గమ్యం చేరడానికి మన సమయాన్ని మనం అక్కడ ఇవ్వాల్సిందే దానికి. అంతే కదా. ఇప్పుడు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు నేను చూసుకున్నాను, నాకు రిజల్ట్స్ ఇస్తలేవు అని చెప్పేసి అప్పుడు ఆపేసి ఉంటే ఏమైతుండేది? అతనికి రావాల్సిన రిజల్ట్ వచ్చేది కాదు. తను 2nd year లోనో 3rd year లోనో గివప్ చేస్తుంటే రిజల్ట్ వచ్చేది కాదు. అతను అది చూసేవాడు కాదు కదా దాని యొక్క గ్రోత్ ని. అతను పెట్టిన సమయం కూడా వృధా అయిపోయేది. సో ఎంత ఇంటర్నల్ టర్మాయిల్ ఉంటుంది, రైట్? ఇన్వెస్ట్మెంట్స్ కూడా అంతే అండి. ఖచ్చితంగా మనము 5 సంవత్సరాల కంటే వాలటైల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైతే ఉంటాయో 5 సంవత్సరాల పైన సమయం మనం ఇవ్వాలి. దానికి కావాల్సినవి అన్నీ చేయాలి. మార్కెట్లు పడ్డప్పుడు మనం అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా చేయగలిగితే చేసుకోవాలి. పోర్ట్ఫోలియోని రీబ్యాలెన్సింగ్ చేసుకోవాలి.
ఫస్ట్ ముఖ్యంగా అసెట్ అలిగేషన్ పెట్టుకొని చేసుకోవాలి. అండ్ ముఖ్యంగా స్టాక్ న్యూస్కి దూరంగా ఉండాలి. ఇట్లాంటి టైంలో చాలామంది ఏం చేస్తారంటే దే విల్ ట్రై టు ఫైండ్ సర్టనిటీ. సో వాళ్ళకి వాళ్ళు సర్ది చెప్పుకోవడానికి న్యూస్లు చూస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఏమైపోతుంది అంటే యాంగ్జైటీ క్రియేట్ చేస్తుంది. మార్కెట్లో ఈ టైంలో ఎట్లా ఉంటుంది న్యూస్, బ్లడ్ బాత్ ఉందండి, స్పెక్యులేషన్ నడుస్తూ ఉంటుంది. సో ఏమైపోతుంది అంటే ఒక సెట్ మైండ్ సెట్, ప్రాపర్గా ఉన్న మైండ్ సెట్ని కరప్ట్ చేస్తుంది అది. సో అందుగురించి ఇట్లాంటి టైంలో మన గోల్ ఏమైతే ఉందో చూసుకోవాలి. దానికి కావాల్సిన అన్ని చేసి రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే అక్కడ చైనీస్ ఫార్మర్కి ఎవరైతే చైనీస్ బ్యాంబూ ఫార్మర్కి ఏమైతే రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ మనకు కూడా ఖచ్చితంగా వస్తుంది. మీరు ఈ విషయం చెప్తుంటే నాకు ఈ మాట గుర్తొస్తుంది, ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ఎలా పనిచేస్తుందో లాంగ్ రన్ లో అనేది. అంతే కదండి. సో ఇంకో విషయం చెప్తానండి, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ లైక్ ఫ్లయింగ్ కైట్. ఓకే. సో నేను చెప్పే విషయం జనరల్గా సిటీలో ఉన్న వాళ్ళు కొంచెం రిలేట్ చేసుకుంటారేమో. సో ప్లీజ్ ఫర్గివ్ మీ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రిలేట్. సో మనం పతంగ ఎగరేస్తాం అనుకోండి. సో మన దగ్గర ఏముండాలి, దారం ఉండాలి, కైట్ ఉండాలి, రైట్. సో మనం బిల్డింగ్ పైనకి వెళ్ళిపోయాము, కైట్ ఎగరేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో గాలి ఉండదు, ఎంత ట్రై చేసినా కానీ పతంగ ఎగరదు, అంతే కదా. గాలి లేనప్పుడు పతంగ ఎగరదు. కానీ గాలి లేదు కదా అని చెప్పేసి ఇప్పుడు జనరల్ కైట్ ఎగరేసే వాళ్ళకి ఇది తెలుసు. సో గాలి లేదు కదా అని చెప్పేసి ఎగిరేయడం వదిలిపెట్టామనుకోండి అది ఎగరదు. కానీ ఒక 15 minutes 20 minutes హాఫ్ అన్ అవర్ ట్రై చేస్తూ ఉంటే గాలి కొద్దిగా వస్తుంది, ఒక గాలి వేవ్ వస్తుంది. గాలి వేవ్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే కైట్ ఎగురుతుంది, రైట్. ఆ వేవ్ గురించి వెయిట్ చేయాలి, కైట్ ఎగురుతుంది. సో విదిన్ ఎ స్పాన్ ఆఫ్ 30 seconds or 1 minute చాలా దూరం వెళ్ళిపోతుంది కైట్. సో దాన్ని మనం థ్రెడ్ తోని కంట్రోల్ చేస్తూ ఉంటాం, అది ఎగరేస్తూ ఉంటాము. అది ఏమైపోతుంది ఒక టైం తర్వాత ఆ కైట్ చాలా ఆకాశం పైనకి వెళ్తుంది. పైనకి వెళ్ళిన తర్వాత మన హెడ్ పైనకి వచ్చి నిలబడుతుంది. దట్ ఈస్ యాక్చువల్లీ ద హై ఫర్ సంబడి హూ ఈస్ ఫ్లయింగ్ కైట్. దట్స్ రియల్లీ సౌండ్స్ గ్రేట్ సార్. సో అది ఏమైపోతుంది, ఎగ్జాంపుల్ చెప్పారు అసలు. అది నెత్తి పైనకి వచ్చి కైట్ ఉంటుంది. నెత్తి పైనకి వచ్చినప్పుడు ఏమైపోతుంది అంటే యూ విల్ ఫీల్, ఆ ఫీలింగ్ చాలా వండర్ఫుల్ ఉంటుంది. అంటే అప్పుడు దాకా ఇలా చూసిన వాళ్ళని తర్వాత ఇలా చూడాలి గాలిపటాన్ని. ఎగ్జాక్ట్లీ హెడ్ పైన ఉంటది. ఆ హెడ్ పైనకి వచ్చిన తర్వాత మనం ఇంకా ఎఫర్ట్ ఏమి వేయాల్సిన అవసరం ఉండదు ఇంకా. సో అది స్ట్రైట్ గా ఉంటది, నిటార్గా ఉంటది. మనం ఏమి ఎఫర్ట్ వేయకుండా ఆ థ్రెడ్ ని మనం ఎక్కడైనా చుట్టేసేసి ఏదైనా పక్కన చెట్టుకు మొక్క కట్టేసి అది ఎగురుతూ ఉంటది. మనం వెళ్ళి వేరే పని కూడా చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, అందరం చేసే పనే ఇది, ఎవరైనా అందరం చేసే పని. అంతే కదా. పెట్టుబడులు కూడా అంతే. ఇనీషియల్ గా ఛాలెంజెస్ ఉంటాయి. మనం అనుకున్నప్పుడు కైట్ ఎగరదు, మనం అనుకున్న రిజల్ట్ ఏమైతే ఉందో అది రాదు. కానీ ఆ ఎయిర్ వేవ్ గురించి వెయిట్ చేయాలి. ఆ వేవ్ వచ్చినప్పుడు మీరు ఎఫర్ట్ వేయకున్నా కానీ కొద్దిగా ఎఫర్ట్ తోని ముందుకు వెళ్ళిపోతాయి మన ఇన్వెస్ట్మెంట్స్. దెర్ విల్ ఆల్సో కమ్ ఎ టైమ్ వెర్ ఇన్ ఎఫర్ట్ విల్ ఆల్సో బికమ్ ఎఫర్ట్లెస్. సో ఏమీ చేయకున్నా కానీ గాలిపటము ఎగురుతూ ఉంటుంది. అదేవిధంగా పెట్టుబడుల విషయంలో కూడా మనం ఖచ్చితమైన సమయం ఇవ్వాలి. సమయం ఇచ్చినప్పుడు దేర్ విల్ కమ్ ఎ టైమ్ వేర్ ఇన్ ఎక్కువ ఎఫర్ట్ లేకుండా మనం గ్రో అవుతాము, మన పెట్టుబడులు గ్రో అవుతాయి. ముఖ్యంగా చాలా మంది చేసే ప్రాబ్లం ఏంటంటే దే విల్ ఓన్లీ లుక్ అట్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్. అది ట్రాప్. అది ఏం చేస్తారంటే సరే ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ లో కానీ స్టాక్స్ లో కానీ 30 సంవత్సరాలు కావచ్చు, 40 సంవత్సరాలు కావచ్చు, ఏదైనా ఏజ్ కావచ్చు, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి? మేబీ ఒక నెలకు ఒక 20,000, 30,000, 40,000, 10,000, 5,000 వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలాగే కొంచెం గ్రో అయి ఉంటుంది. 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, ₹1,00,000 ఎంతనో అవుతుంది. చాలా మంది చేసే ప్రాబ్లం ఏంటంటే బిహేవియర్ లో దే విల్ ఓన్లీ లుక్ అట్ ద మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ ఇన్ ఐసోలేషన్. సో యాక్చువల్గా అలా చూడకూడదు. యూ ఆల్వేస్ హ్యావ్ టు లుక్ అట్ యువర్ ఓవరాల్ నెట్వర్త్. నెట్వర్త్ అంటే ఏంటి? మన ఆస్తులు ఏమున్నాయి, మన అప్పులు ఏమున్నాయి. ఆస్తుల్లోంచి అప్పు తీసేస్తే నెట్వర్త్. మన నెట్వర్త్ ఎంత గ్రో అవుతుంది అనేది మనం చూడాలి తప్ప ఇన్వెస్ట్మెంట్స్ని ఎప్పుడు కూడా ఐసోలేషన్గా చూడకూడదు. సో యాక్చువల్గా మీరు ఫైనాన్షియల్ అసెట్స్ చూస్తే చాలా మందికి కూడా ఫైనాన్షియల్ అసెట్స్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. మీరు ₹100 అనుకోండి మీ నెట్వర్త్ ఓవరాల్గా, చాలా మందికి ఏ 50 పైసేనో, ₹1, ₹2, ₹3, ₹5 ఉంటుంది. ఉంటే ₹10 ఉంటుంది, 10% ఉంటుంది చాలా మందికి. ఎందుకంటే స్థిరాస్తి వాల్యూ ఎక్కువ ఉంటుంది నెట్వర్త్లో. అందరికీ ఒక ఉండాల్సిన ఇల్లు కావాలి, కొన్ని స్థిరాస్తులు ఉంటాయి, గోల్డ్ ఉంటుంది, అవన్నీ కూడా. ఇవన్నీ చూస్తే కూడా పర్సంటేజ్ విల్ బి వెరీ లో. మీ దగ్గర ₹5 మీరు ఫైనాన్షియల్ అసెట్స్లో పెట్టారు, స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్, అంతే ఉంటుంది. మీరు లెక్కేసుకొని చూసుకుంటే అంతే ఉంటుంది. ₹5 పెట్టుబడి పెట్టారు మీరు. ₹5 పెట్టుబడి పెట్టినప్పుడు 5% అనుకోండి. ₹5 కాస్త మార్కెట్ 20% పడ్డది అనుకోండి, మీ ₹5 ఎంత అవుతాయి? ₹4 అవుతాయి, అంతే కదా.
సో మీ ఓవరాల్ నెట్వర్క్ ఎంత కిందికి వచ్చింది? 100 రూపాయల నుంచి 99కి కిందికి వచ్చింది, అంటే 1%. సో డి వి రియలీ హ్యావ్ టు బి సో యాంగ్జియస్ అబౌట్ 1% లాస్ ఇన్ ద నెట్వర్క్? దిస్ షుడ్ బి ఎ చేంజ్ ఇన్ మైండ్ సెట్, పర్సెప్షన్ చేంజ్ కావాలి. ఐసోలేషన్ గా చూస్తే యాంగ్జైటీ వస్తుంది. వెన్ యూ కంబైన్ అండ్ సీ, దెన్ ద యాంగ్జైటీ విల్ గో డౌన్. మనం చేయాల్సినవి అన్ని చేయాలి. డబ్బు నష్టపోతే మనకి ఎట్లయినా బాధ కలుగుతుంది, కానీ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది మనం ట్రైన్ చేసుకోవాలి మన మైండ్కి. సో ఖచ్చితంగా ఐసోలేషన్గా చూడకుండా యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద నెట్వర్క్. అండ్ ప్రతి ఒక్కరు కూడా చేయాల్సింది ఏంటంటే, నా మ్యూచువల్ ఫండ్ ఎంత రిటర్న్ ఇచ్చింది, నా గోల్డ్ ఎంత రిటర్న్ ఇచ్చింది, నా ఇన్వెస్ట్మెంట్స్ ఎంత రిటర్న్ ఇస్తున్నా, అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ అవి చూడకూడదు. ముఖ్యంగా చూడాల్సింది నా నెట్వర్క్ ఎంత పెరిగింది అనేది చూడాలి ప్రతి సంవత్సరం. ఎప్పుడైతే వెన్ యూ రీచ్ అ స్టేజ్ వేరిన్ యువర్ నెట్వర్క్ గ్రోత్ బీట్స్ యువర్ యాన్యువల్ ఇన్కమ్, అప్పుడు స్టార్ట్ అవుతుంది మీ రియల్ జర్నీ. ఉదాహరణకి మీ నెట్వర్క్ ఒక 2 కోట్లు అనుకోండి, మీ నెట్వర్క్ 10% గ్రో అయింది అనుకోండి, ఆ 2 crores కాస్త 20 lakhs మీకు రిటర్న్ ఇస్తుంది. అన్ని కలిపితే రిటర్న్ అంటే రిటర్న్ కాదు, గ్రోత్ మాట్లాడుతున్నాను. మీ నెట్వర్క్ ఎంత పెరిగిందని మాట్లాడుతున్నాను. సో మీరు 1,00,000 రూపాయలు 1,50,000 సంపాదిస్తున్నారు అనుకోండి, యూ రీచ్ ద స్టేజ్ వేర్ మీ నెట్వర్క్ మీ ఇన్కమ్ ని బీట్ చేసింది. ఆ స్టేజ్ కి రీచ్ అయ్యారు అనుకోండి, దట్ ఈస్ అ వెరీ వెరీ హ్యాపీ స్టేజ్ అండ్ వెరీ వెరీ కమాండింగ్ స్టేజ్ టు బి ఇన్. మీరు ఎప్పుడు కూడా ఆ స్టేజ్ దాటింది అనుకోండి, మీ ఇన్కమ్ మీ నెట్వర్క్ గ్రోత్ ని బీట్ చేయలేదు. బీట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు పుట్ ఇన్ ఎఫర్ట్, అండ్ మీ కెరియర్లో మీరు చాలా ఎక్కువ గ్రో అవ్వాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్స్ని ఐసోలేషన్గా చూడకుండా ఓవరాల్ యాజ్ అ హోల్ మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కానీ స్టాక్ ఇన్వెస్టర్స్ కానీ ఏం చేయాలి? జనరల్గా స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. స్టాక్స్లో కూడా చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఎంత చేస్తారంటే 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు చేస్తారు, రైట్? అయితే ఆ 2 lakhs, 5 lakhs, 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి రోజు స్క్రీన్ చూడడము, ఒక పోర్ట్ఫోలియో చూడడము, హాఫ్ అన్ అవర్, 45 minutes, 1 hour చూస్తూ ఉంటారు. ఎప్పుడు గ్రీన్ లోకి వస్తుంది. అది ఏమైపోతుందంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మారిపోయింది, అండ్ ఇట్ హాస్ బికమ్ ఎ వెరీ కాస్ట్లీ ఎంటర్టైన్మెంట్. ఇంకొంతమంది చాలా మంది అడగకపోయినా వాళ్ళ పోర్ట్ఫోలియో ఓపెన్ చేసి మొబైల్ ఓపెన్ చేసేసి చూడు నేను 2 lakhs పెట్టాను, 1 lakh ఏంది, 10 lakhs పెట్టాను, 5 lakhs ఏంది చూడు అని మంచి పాయింట్ రేజ్ చేశారు. మనం అడగకపోయినా వాళ్ళే ఓపెన్ చేసి వాళ్ళ పోర్ట్ఫోలియో మనకి ఇలా చూపిస్తుంటారు. మంచి పాయింట్ రేజ్ చేశారు, థ్యాంక్స్ ఫర్ యాడింగ్ దట్. ఎప్పుడు కూడా వెల్త్ సైలెంట్ గా గ్రో అవ్వాలి. యూ షుడ్ నాట్ మేక్ నాయిస్ చేయకూడదు. సైలెంట్ గా వెల్త్ గ్రో అవ్వాలి. మన ఆస్తి ఏముంది, మన ఏంటి అనేది వేరే వాళ్ళకి చెప్పకూడదు. అది చెప్పితే ఏమవుతుందంటే వేరే పర్సన్, ఇప్పుడు మన ఇన్వెస్ట్మెంట్స్ బాగా చేస్తున్నాయి, మన దగ్గర డబ్బు ఇన్వెస్ట్మెంట్ బాగుంది అనుకోండి, అదర్ పర్సన్, మన ఫ్రెండ్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇఫ్ దే ఆర్ నాట్ డూయింగ్ వెల్, వాళ్ళ దగ్గర ఆ ఇన్వెస్ట్మెంట్ లేదనుకోండి, అన్నెసెసరీ ఆ జెలసీ ఫ్యాక్టర్ క్రియేట్ అవుతుంది. వాళ్ళు తక్కువగా అనిపించినట్టు అవుతుంది, మన రిలేషన్షిప్స్ పాడే అవకాశం ఉంటుంది అని అనమాట. అయితే ఇప్పుడు స్టాక్స్ గురించి మాట్లాడితే, స్టాక్ ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఎవరైతే చేస్తారో 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు చేస్తారు. అది చేసినప్పుడు ఏమైపోతుందంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బీట్ ఎ గుడ్ ఫండ్ మేనేజర్. సరే బీట్ చేశారే అనుకోండి, మీరు 10 లక్షలు స్టాక్ మార్కెట్లో ఉంది, డైరెక్ట్ స్టాక్స్లో చేశారు. ఒక ఫండ్ మేనేజర్ని, మంచి మ్యూచువల్ ఫండ్ని, మంచి ఫండ్ మేనేజర్ని బీట్ చేస్తే మీరు 1%, 2%, 3% బీట్ చేస్తారు. 10 లక్షల పైన మీరు 2%, 3% వేసుకుంటే ఎంత అవుతుందండి? 20,000 కానీ 30,000 కానీ అవుతుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే టైము సంవత్సరం పొడవులో చూస్తే 200 గంటలు, 300 గంటలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. యాక్చువల్లీ ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వాట్ యూ కెన్ ఎవర్ మేక్ ఇస్ ఆన్ యూ. ఆ రోజుకి అరగంట, 45 నిమిషాలు, గంట ఏమైతే స్పెండ్ చేస్తున్నారో మీ స్టాక్స్ పైన, అది మీ స్కిల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి యూస్ చేస్తే కనుక, మీ కెరియర్లో ప్రోగ్రెస్ అవ్వడానికి యూస్ చేస్తే కనుక, ఈ స్టాక్ మార్కెట్లో వచ్చే రిటర్న్స్ కంటే కూడా చాలా చాలా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. మనం బంగారం కానివ్వండి, స్టాక్ మార్కెట్ అనండి, మ్యూచువల్ ఫండ్స్ అనండి, రియల్ ఎస్టేట్ అనండి, ఇవన్నీ కూడా ఏమీ రిటర్న్స్ రావండి. మీరు చేసే వృత్తి, వ్యాపారం అది మీకు రిటర్న్స్ ఇస్తుంది. టైం వేస్ట్ చేసుకోకుండా అది చేయాలి. మీరు 5 కోట్లు, 10 కోట్లు స్టాక్ మార్కెట్లో పెడుతున్నారు, ఇట్ మేక్స్ సెన్స్. ఎందుకంటే మీరు ఎక్కువ తీసుకురాగలిగితే సో ఆ టైం వర్త్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలామంది చిన్న చిన్న కోర్సులు చేసేసి 2 రోజులు 3 రోజులు కోర్సులు చేసేసి డైరెక్ట్గా స్టాక్స్లో ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేస్తున్నారు. అది వర్త్ కాదండి. మీ టైం చాలా చాలా అమూల్యమైనది. టైంని వేస్ట్ చేసుకోకుండా మీ కెరియర్ మీద, మీ ఫ్యామిలీ మీద, హెల్త్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా చైనీస్ బ్యాంబూ ఎలాగైతే పెరిగిందో అదేవిధంగా మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరుగుతాయి. ఈ 5 సంవత్సరాలు ఇట్ విల్ డెవలప్ ఇట్స్ రూట్స్, ఫౌండేషన్ బలంగా చేసుకుంటుంది. అదేవిధంగా 5 సంవత్సరాల సమయం ఇస్తే మన ఇన్వెస్ట్మెంట్స్ ఫౌండేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా అవుతుంది. మనకు ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి మనకు వస్తాయండి. ఇంకో ముఖ్యమైన విషయం చెప్తానండి.
ఏదో ఒకటి పోర్ట్ఫోలియోని ఏదో చేయాలి, మనం ఏదో యాక్షన్ తీసుకోవాలి. ఏమీ చేయకపోతే మన మైండ్ మనకు చెప్తూ ఉంటుంది అనమాట, నువ్వు లేజీగా ఉన్నావు, ఏదో ఒకటి చెయ్యి, నువ్వు ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావు తరచూ చెప్తూ ఉంటుంది. దీన్ని సైకాలజిస్టులు యాక్షన్ బయాస్ అంటారు. సో ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలని ఎప్పుడైతే మైండ్ చెప్తుందో అప్పుడు మనకు అవసరం లేకున్నా కానీ మనం ఏదో ఒకటి చేస్తాం. అది చేయడం వల్ల చాలా నష్టాలు కలుగుతాయి. ఇట్ విల్ బి మోర్ హార్మ్ఫుల్. మార్కెట్లో పడుతున్నప్పుడు యాక్చువల్గా ఏం చేయాలి, ఆ సర్ప్లస్ డబ్బు ఉంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. కానీ మైండ్ చెప్తుంది ఏంటంటే మార్కెట్లో పడుతున్నాయి, నువ్వు డబ్బు లాస్ అవుతా ఉన్నావు, బయటికి వెళ్ళిపో, ఇంకా లాసెస్ కట్ డౌన్ చేసేసి అని మైండ్ చెప్తుంది. నిజంగా అప్పుడు తీస్తే ఏమవుతుంది, పేపర్ లాస్, నోషనల్ లాస్ కాస్త రియల్ లాస్ అవుతుంది. సో ఏమీ అలా చేయకుండా మనము టైం ఫ్రేమ్ ఏమైతే ఉంటుందో దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేసుకొని వదిలిపెట్టేస్తే ఖచ్చితంగా మనకు రిజల్ట్స్ వస్తాయి. ఇంకొక ముఖ్య విషయం, చాలామంది ఏమనుకుంటారంటే నా జీతం తక్కువగా ఉంది, ఇప్పుడు నా సంపాదన తక్కువగా ఉంది, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నా ఇన్కమ్ ఇప్పుడు తక్కువగా ఉంది, నేను అసలు పెట్టుబడులు పెట్టగలుగుతానా, నా జీవితంలో నేను పైనికి రాగలుగుతానా అనే సందేహం, అపోహ చాలా మందిలో ఉంటుంది. ఈ అపోహ ఎలా ఉంటుందంటే, మనము చదరంగం నుంచి నేర్చుకోవాలండి, చెస్ గేమ్ నుంచి నేర్చుకోవాలి. చదరంగంలో చెస్లో అన్నిటికంటే హైయెస్ట్ పవర్ ఎవరుకుంటుందండి, రాజుకుంటుంది. అందరికంటే లీస్ట్ పవర్ ఎవరుకుంటుంది, సైనికులకు ఉంటుంది. రైట్. కానీ ఈ సైనికుడు కాస్త 6 స్టెప్స్ జాగ్రత్తగా వేస్తే హీ విల్ రీచ్ ద పవర్ సెంటర్. అంతే కదా, మనకి 8 రోలు ఉంటాయి, సెకండ్ రోలో సైనికుడు ఉంటాడు, అక్కడ నుంచి ఇంకొక 6 స్టెప్లు జాగ్రత్తగా కనుక వేస్తే అప్పటి వరకు సైనికుడుగా ఉన్నవాడు, లీస్ట్ పవర్గా ఉన్నవాడు, హీ విల్ రీచ్ టు ఎ స్టేజ్ వేర్ హీ విల్ హ్యావ్ ద పవర్ అండ్ హీ కెన్ గివ్ చెక్మేట్ టు ద కింగ్ ఆల్సో. మనం ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నా కానివ్వండి, మన ఇన్కమ్ తక్కువ ఉన్నా ఏమున్నా, మనము కనుక రైట్ కెరియర్ మూవ్స్ అండ్ ఫైనాన్షియల్ మూవ్స్ కనుక చేస్తే వీ హ్యావ్ ద కేపబిలిటీ టు రీచ్ ద పవర్ అండ్ గివ్ చెక్మేట్ టు ఆల్ అవర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. అదేవిధంగా మన గోల్స్ అన్నీ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఎటువంటి కంగారు లేకుండా లైఫ్ని బాగా మనం లీడ్ చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ తుమ్మా బాలరాజ్ గారు. థ్యాంక్ యూ. మార్కెట్లు పడుతున్నప్పుడు, మార్కెట్లలో వాలటాలిటీ ఉన్నప్పుడు, సో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎటువంటి పాజిటివ్ ఆలోచన చేయాలి, ఎటువంటి నెగటివ్ థాట్స్కి దూరంగా ఉండాలి అంటారు? అండ్ అదేవిధంగా ఒక పెట్టుబడి అనేది పెట్టినప్పుడు దానికి మనం ఎంత సమయం కనుక వెచ్చించినట్లయితే ఆ పెట్టుబడి మనల్ని కుబేరులను చేస్తుంది అనే విషయం గురించి చక్కగా మన ఆడియన్స్కి మంచి మంచి ఎగ్జాంపుల్స్తో కూడా మీరు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.